ఎమ్మెల్సీ ఎల్ రమణ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీ భక్త మార్కండే మందిరంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎల్ రమణ ఆయురారోగ్యాలతో పిల్లా పాపలతో చల్లంగా ఉండాలని భగవంతుని కోరుకున్నట్లు వారు తెలిపారు. పద్మశాలి ముద్దుబిడ్డ మరియు శ్రీ ఎల్ రమణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పద్మశాలి సేవా సంఘం భక్త మార్కండే దేవాలయంలో ఆ గాయత్రి అమ్మవారి దగ్గర వారి యొక్క అభిమానులు పార్టీ శ్రేణులు శ్రేయోభిలాషులు 100 సంవత్సరంలో మరియు కులవాళ్ళ సంవత్సరంలో వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారు రానున్న రోజుల్లో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు ఈ సమాజానికి మరియు జగిత్యాల ప్రాంతానికి మరెన్నో సేవలు చేయాలని చెప్పి ఆ కార్యక్రమం ఒక ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. జై మార్కండేయ. ఈరోజు ఎంతో సుదినం. మన పద్మశాలి సేవా సంఘం మాజీ గౌరవ అధ్యక్షులు శ్రీ ఎల్ రమణ గారి జన్మదిన సందర్భంగా మన భక్త మార్కండే దేవాలయంలో రమణ గారి పేరు మీద గోత్రనామాలతో అర్చన చేయించి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని, నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మా నూతన కార్యక్రమం చేత ఈ జన్మదిన వేడుకలు జరిపించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న రమణ అభిమానులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. జై మార్కండే. బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ రమణన్న గారి జన్మదిన వేడుకలను ఈనాడు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో పద్మశాలి సేవా సంఘం వారి ఆధ్వర్యంలో మార్కండే గుడిలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు పద్మశాలి కుల బంధువులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే రమణన్న గారు ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం నుంచి వెళ్ళి ఒక బీసీ బిడ్డగా ఈనాడు రాజకీయాలలో అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే ఒక తలమానకంగా ఎదిగిన మన జగిత్యాల బిడ్డ అని చెప్పగా తప్పదు. ఎందుకంటే అన్నగారు ఒక రాష్ట్ర పార్టీ ఒక ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఖాదీ బోర్డు చైర్మన్గా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, ఈనాడు ఎమ్మెల్సీగా మరి ఎంతోమంది పేద ప్రజలకు సేవ చేయడానికి కోసం తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఈనాడు అందరూ కూడా అందుబాటులో ఉన్న అన్నగారికి ఆ దేవుని కూడా వారికి మరింత శక్తినివ్వాలని చెప్పని మరియు పేద ప్రజల కోసం మరింత సేవ చేయాలని చెప్పని ఆ భగవంతుని కోరుకుంటూ వారికి కూడా దేవుడు కూడా మనోధైర్యాన్ని ఇచ్చి ఇంకా కూడా శక్తి వంచన లేకుండా సామాన్య బడుగు బలైన వర్గాలందరూ కూడా అండదండలుగా తన యొక్క ఉండి వారు అందరూ కూడా ఇంకా మరింత సేవలు అందించాలని చెప్పని మనస్ఫూర్తిగా ఈ దేవుణ్ణి కోరుకుంటూ వారికి కూడా మీడియా ముఖంగా అందరి రమణ గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియ